రొట్టెలు చేద్దామంటే కథం కుక్కను కొడితే పీటు ఇరిగింది. ఏం చేయమంటాను, కూర రొట్టెలు కావాలని చెప్తాడు. ఇక ఈ రొట్టె ఇక కూర నీపే చెప్తా. ఇక ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెకు పోతివనాదా పోతివనాదా ఒక్కదాన్ని నొయ్యి ఒక్కదాన్ని ఉండలేను, మరుగు మీద వండలేను, చక్కగా మన ఇల్లు తొక్కాలేనాదా పచ్చి రొట్టెలు తింటే పనులన్నీ గుంజు కంతలు నచ్చు ఒక్కదాన్ని నొయ్యి. ఈసారి ఇంకా రొట్టె కానీ పిల్ల బడి చక్కగా చదువుకోవాలి. బడికి పోతేనే లేకుండా కొంచెం మటన్ తెచ్చి నీ ఈపు మీద ఉడకబెడతాం. మా వీడియో చూసిన వాళ్ళు అందరు లైకులు కొట్టుండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రొట్టె పది పెద్దరాని రుద్దు ఎట్లయినా చూసుకోరు, ఇప్పుడే చూసుకోరు. ఇక ఆఖరి అయితే అది కావచ్చు. రొట్టెలు చేసి అలసిపోయి ఉండవు. తిన్నా బాబు, తిరిగి ఇది తిను 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 ఉడుకుడుకు తిను ఉడుకుడుకు నేను చిన్నగా తినాలి. కాలు అంటిపోతాయి కాలు సింగులు మంచిగా ఎక్కరా లచ్చవా సింగులు మంచిగా ఇప్పు. నువ్వు అలా మాట్లాడతా. అబ్బా బడి చక్కగా బడికి పోవాలి. మంచి యాక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, కండక్టర్ అవుతావా, ఏమైతావు పోతావా పో. లేకపోతే నువ్వు ఇంటికాడ ఉండి ఆటలు ఆడినామనుకో, నీ ఈపుల పొట్టు రొట్టెలు చేసుడే. రొట్టెలే కాదు, సరిత చికెన్ తేపో మంచిగా ఇంకా ఉడికిపియాలి. చక్కగా బడికి పోవాలి. వాగల పొంచి ఆడతాడు, వాగల పొంచి వంకల పొన్న తిరుగుతావు. కూర నీకు పలస పడ్డది. ఇక ఈ పంత పలస పడుతుంది రొట్టె చేసి. పలసవడని నా ఊరు